చాలా మందికి మీరు టార్గెట్ అవుతూ ఉంటారు, అంటే అది ఏంటో రీజన్ మీరే కూడా చెప్పాలి. ఎస్పెషల్లీ మీ పార్టీలో కవితకు కూడా టార్గెట్ కావడానికి కారణం ఏంటి? సింపుల్ అండి, నేను కవిత టార్గెట్ అయినా నేను అనుకోవడం లేదు. అంటే వ్యక్తిగత దాడి చేసే, అంటే నేను ఆ పదాలను యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు, వ్యక్తిగత దాడి చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే బహుశా ఆమె మరి ఆ ప్రశ్న ఊహించలేదు. ఆ టైంకు అవతల నుంచి వెళ్ళి సడన్గా ఎందుకు ఆ మాట మాట్లాడింది, కానీ నేను అనుకోవడం ఆ తర్వాత ఆమె రిగ్రెట్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. నేను మాట్లాడడం అనేది పొరపాటు చేసిన అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే అక్కర్లేకుండే, అట్లాంటివి మాట్లాడాల్సిన అవసరం లేకుండే. ఎందుకు అంటే నేను ఒక ఇంటర్వ్యూలో నేనేం చెప్పినా, ఇప్పుడు మీలాగానే నన్ను పదే ప్రశ్న వేసినప్పుడు నేనేం చెప్పినా, ఇంత సమయం కూడా వేస్ట్ అండి తన గురించి చర్చ చేయడం. ఏంది వాళ్ళు అడుగుతుంది నన్ను, మీరు కేసీఆర్తో రెగ్యులర్గా ఉంటున్నారు కదా, ఏమన్నారు, ఏమైనా చర్చ వచ్చిందా కవిత గురించి, మీరు ఏం చర్చ చేస్తున్నారు? నేను కూడా అడగదలుచుకున్నాను అదే కదా. నేను మీరు అడగకంటే ముందే చెప్దాం అనుకున్నా. మీరు ఇంతసేపు దానిపైన చర్చ చేయడం అక్కర్లేని విషయం. ఎందుకనంటే ఒక విలేకరికి నేను అన్న మాట ఏంది, నువ్వు ఈ ప్రశ్న అడగడానికి 1 minute టైం తీసుకున్నావు కదా, ఇలా 10వ వంతు సమయం కూడా కేసీఆర్ గారు మేము చర్చ చేయలే దాని గురించి, ఆ విషయం గురించి, కాబట్టి ఇది అనవసరం అని తప్పు కదా అని చెప్పిన. అది తప్పు కదా. మీరు తెలంగాణలో ఇన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు, ఇంతమంది ప్రజలకు దిక్సూచిగా ఉన్నారు, ఇంతమంది తెలంగాణ సమాజాన్ని తెలంగాణ తెచ్చిన పార్టీ, తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతుందని అనుమానాలు అంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది, క్లారిటీ ఇవ్వాలి, ఎస్ ఆర్ నో తేల్చాలి. మీరు ఊహించుకున్న వాటి అన్నిటికీ మేము ఆన్సర్లు ఇవ్వాలనుకుంటూ పోతే ఇక మేము ఇంకో పని చేయము. ఇక మీ అనుమానాలకి, మీ సందేహాలకి మేము నివృత్తి చేసుకుంటూ పోవాలి, కాదు మా పని.